తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, గత శనివారం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవలసిన 12 జాగ్రత్తల గురించి మనం దేవుని వాక్యాన్ని ప్రారంభించి 5 విషయాలు గత వారం మనం విన్నాం. అయితే గత వారం మనం ఏం విన్నామో ఆ 5 పాయింట్స్ రాజు అన్న చదువుతారు. రాజు, గత వారం మనం ఏం విన్నాం, ఏ విషయాలు విన్నాం? మందిరానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో మందిరానికి వెళ్ళకూడదు. ఓకే, మొదట బైబిల్ తీసుకోవాలి, డైరీ, పెన్ను, కానుక, నూతనాత్మ, పాటల పుస్తకం తీసుకుని మందిరానికి వెళ్ళాలి. ఒట్టి చేతులతో, నంబర్ 1 ఒట్టి చేతులతో మందిరానికి వెళ్ళొద్దు. ఓకే, నంబర్ 2 మందిరానికి సమయానికి వెళ్ళాలి, ఆలస్యంగా వెళ్ళకూడదు. అదే మనం విన్నాం కదా, విరిగిన విత్తులు దేవునికి కానుకగా ఇవ్వకూడదు. ఓకే, 3వది ముందు వరుసలో మందిరంలో కూర్చోవాలి. రైట్, విన్నాం కదా, ఫస్ట్ బెంచ్, లాస్ట్ బెంచ్. నేనే బెంచ్లో కూర్చుంటానో కామెంట్ రాయండి, ఎక్కువ శాతం ఫస్ట్ బెంచ్ అన్నారు. మీరు అనుకున్నది కరెక్టే, ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, ఏమంటారు అది, రోల్ నంబర్ ప్రకారం కొన్నిసార్లు సెకండ్ బెంచ్, లేదంటే మ్యాక్సిమం ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు, మీది ఫస్ట్ బెంచే అన్నారు, నాది ఫస్ట్ బెంచే, థ్యాంక్ యూ. ఓకే, మీ బెంచ్? నాది సెకండ్. రోల్ నంబర్ ప్రకారం. ఓకే, నీది మిడిల్, నీది ఫస్ట్. రైట్, నెక్స్ట్ పాయింట్, సెల్ ఫోన్ తీసుకురాకుండా మందిరానికి వెళ్ళడం మంచిది. ఒకవేళ తీసుకెళ్ళినా సైలెంట్ మోడ్ లో కానీ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం మరి మంచిది. థ్యాంక్ యూ. రైట్, లాస్ట్ 5th వన్, ప్రతి ప్రార్థన కూడికలో ఏక మనస్సుతో మనం పాలు పంపులు పొందాలి. ఒకవేళ వినకపోతే దీని లింక్, ఫస్ట్ మెసేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వినండి, ఆశీర్వదించబడండి. అయితే వినే ముందు ఓ ప్రాముఖ్యమైన ప్రకటన. కామారెడ్డిలో మీటింగ్స్ ఉన్నాయి 15, 16, 17 తారీఖుల్లో. అందరికీ షేర్ చేయండి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో రాబోయే దినాల్లో అనేక చోట్ల సువార్త కోటాలు ఏర్పాటు చేయాలనే భారంతో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ పనిచేస్తుంది. మీ ప్రార్థనలో ఎత్తిపట్టండి. ప్రభు చిత్తమైతే ఆంధ్ర, తెలంగాణ ప్రతి ప్రాంతంలో మీటింగ్స్ ఏర్పాటు చేయుటకు దేవుడి ద్వారాలు తెరుచునుగాక. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన. రేపు ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. ఫస్ట్ సర్వీస్ 5:45కి, సెకండ్ సర్వీస్ 8:30కి, థర్డ్ సర్వీస్ 11:15 పాలు పంపులు పొందండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ. మంచిది. 6వది, దేవుని సన్నిధికి మనం వచ్చిన తర్వాత వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో దైవజనుడైన మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించును. మన దేవుడు హెచ్చించే దేవుడు. అయితే దేవుని చేత మనం హెచ్చించబడాలంటే వాక్యం ఎలా వినాలట?
నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన యెడల. దైవజనమా, మీరు ఎక్కువ శాతం చర్చెస్లో చూడండి, ప్రజలు ఎక్కువగా నిద్రపోయేది ఎప్పుడయ్యా అంటే చర్చిలో ఇజ్రాయెల్ ఎప్పుడు నిద్రపోతారు? రాజు ఎప్పుడు నిద్రపోతారు? విచిత్రం ఏంటో తెలియదు కానీ ఇంట్లో డబల్ కాట్ బెడ్ మీద పడుకున్న వాళ్ళకి నిద్ర పట్టదు. తల కింద స్లీప్ వేళ దిండి పెట్టుకున్నా కూడా నిద్ర పెట్టదు. అద్భుతం, విచిత్రం. పాస్టర్ గారు వాక్యానికి స్టార్ట్ చేశారంటే చాలు నిద్ర మంపులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఆయన అన్నాడు, అన్నయ్య చర్చిలో నిద్రపోవటం ఇది మనకు కొత్తగా వచ్చిన జబ్బు కాదు అన్నయ్య. బైబిల్లో యాకోబు బేతేల్లో నిద్రపోయాడు. ఎక్కడ? బేతేలు అంటే అర్థం ఏంటి? బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఆయన తల కింద రాయి పెట్టుకున్నా కూడా అంత గాఢ నిద్రపోతే మరి మనకు ఫ్యాన్ ఉండి దైవజనమా, శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. శ్రద్ధ కలిగిన వాడు హెచ్చించబడతాడు. వాక్యం వినేటప్పుడు అవును గంటల సేపు కూర్చున్నందుకు శరీరం కదా నిద్ర ఆవహిస్తుంది, దాన్ని జయించాలి. శోధన జయించువాడు ధన్యుడు అంటే ఏంటి శోధన? నిద్రమత్తు కూడా ఒక శోధన కదా. ఆ శోధన దేవుని పిల్లలుగా మనం జయించాలి. జయించిన వాడికే కిరీటం అని బైబిల్లో రాస్తుంది కదా. దైవజనమా, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నేను ఎరుగును, కానీ ఒక మాట, దైవజనుడు వాక్యం ప్రకటించేటప్పుడు శ్రద్ధగా దేవుని మాట వినాలి. ఆమేన్. ఒకవేళ నిద్రమత్తు వచ్చిందంటే దైవజనులు వేదనాయకం గారు, మేము మదనపల్లి వెళ్ళినప్పుడు వేదనాయకమయ్య గారు వాక్యం చెప్తూ ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థనలో కూర్చున్నప్పుడు నిద్రమత్తు వస్తే, రాజు ఏం చేస్తానని చెప్పారు అయ్య గారు? మిరపకాయలు నువ్వు విన్నావు చిన్న? చెప్పు గట్టిగా. మిరపకాయలు పెట్టుకుంటాను. కళ్ళకి కారం రాసుకుంటారంట. కళ్ళకి కారం రాసుకుంటారంట. ఇంకా కళ్ళకి కారం రాసుకుంటే నిద్ర బోల్టు సేను పరిగెత్తినట్టు పరిగెత్తదు. ఏమ్మా, నిద్రమత్తు ఉంటుందా? మనకి ఎందుకు ఎక్కువ శాతం నిద్ర వస్తుంది అంటే అది రాకపోయినా నిద్రమ్మ రామ్మ అని కొంతమంది కొని తెచ్చుకుంటారు. జై జీవితం చేయాలి. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా, ఎందుకో తెలుసా? వాక్యం వినేటప్పుడు ఎందుకు శ్రద్ధగా వినాలంటే బైబిల్లో రాయబడిన మాట, వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో వారు దైవములు అని రాసి ఉంది. ఏంటంటే అంటే ఒక మనిషిని దైవంగా మార్చే శక్తి వాక్యంలో ఉంది. ఎంత అద్భుతమైన మాట! మనిషిని దైవంగా మార్చగలిగిన శక్తి వాక్యంలో ఉంది. ఆ సంగతి నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ దయ్యానికి మాత్రం తెలుసు. ఎవరికి? నువ్వెక్కడ దైవంగా మార్చబడతావో అని. దయ్యం ఏం చేస్తారో తెలుసా? ఇదిగో ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, ఊగు తూగు, ఊగు తూగు. శ్రద్ధగా దేవుని మాట వినాలి. రైట్? శ్రద్ధగా నిద్రమత్తు రానివ్వకూడదు. రెండోది, కొన్ని చోట్ల చూడండి, పాస్టర్ గారు దైవ సేవకులు వాక్యం చెప్తారా, ఇక పిల్లల గోల. విచిత్రం ఏంటంటే తల్లి ఎదురుగానే ఉంటుంది, ఆ కొడుకు గోల చేస్తా, పిల్లలు గోల చేస్తూ ఉంటే తల్లి ముసిముసి నవ్వులు నవ్విద్ది. రాజు చూసావు నువ్వు? అట్లా నువ్వు చూసావా? ఏం చూసావు? పిల్లలు మందిరంలో అల్లరి చేస్తున్నా ఏమనకుండా ఏమి అనరు. అసలు కొంతమంది ఏమి అనరు. కొంతమంది పిల్లలతో ఆడుకుంటుంటారు, ఆడుకుని నవ్వుకుంటూ. చిన్న పిల్లలతో ఆరాధనలో వాక్యం చెప్తూ ఉండగా దైవజనుడు వాక్యం చెప్తూ ఉండే పిల్లలతో ఆడుకుని నవ్వుకుంటూ ఉంటారు. అబ్బా, ఓ తల్లే, ఒకవేళ ఆత్మ నీకుందేమో చూడు, ఎంత భయంకరం. వాక్యం అందించేటప్పుడు ఎందుకు? నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అని రాస్తుంది. అంటే యేసు అనే నామం కంటే గొప్పది ఏదంట? వాక్యం గొప్పదట. అలాంటి గొప్పదైన వాక్యం మన దగ్గరకు వచ్చేటప్పుడు పిల్లలతో ఆడుకుంటున్నామంటే ఎంత క్రమశిక్షణ లేని వాళ్ళు కదా.
వాక్యం అందించేటప్పుడు పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నా మనం మౌనంగా ఇతరులకు అభ్యంతర కారణంగా ఉన్నామంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఆ వాక్యం ప్రజలను దైవంగా మారుస్తుంది కదా, వాళ్ళను మార్చకుండా నీ పిల్లలు ఆటంకంగా ఉంటే తమ్ముడు చెల్లి అది మనకు ఆశీర్వాదం కాదని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను. ఇంకొకటి, కొన్ని చోట్ల ఇజ్రాయెల్ నువ్వు ఎక్కడ చూసావా? ఇప్పుడు నేను చెప్పబోయేది, దైవజనులు ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. దయ్యం పట్టిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? రోడ్డు మీద బాతా కానీ, చర్చి కింద బాతా కానీ, బయట బాతా కానీ. చూసావా ఇజ్రాయెల్ ఎక్కడన్నా? చూసావా? ఎవరిని చూసావు? వాక్యం చెప్పినట్టు కొంతమంది వెళ్ళిపోతారు. మీరు చూసారా? చూసి చర్చికి వచ్చింది ఎందుకు? చర్చికి వచ్చింది ఎందుకు? చర్చికి వచ్చింది వాక్యం వినాలని. వాక్యం వినాలని చర్చికి వచ్చి దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు కిందకెళ్ళి బాతాకాన కొట్టుకుంటున్నారంటే టైంపాస్ బఠానీ మాటలు. ఎంత భయం లేని ప్రజలు ఈ ప్రజలు. అయ్యలారా, మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా ఉండునట్లుగా, ఆరోది వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి. విన్నామా హెచ్చించబడతాం. ఏ స్థాయికి హెచ్చించబడతామంటే దేవుడు ఎట్టివాడో మనము అట్టి వారిగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. రాజు, కొంతమంది వాక్యం వినేటప్పుడు కాలు మీద కాలు వేసుకుని వాక్యం వింటారన్న. ఏంటంటే కాలు మీద కాలు వేసుకుని వాక్యం వింటారు. వాక్యం చెప్పేటప్పుడు కాలు మీద కాలు వేసుకుంటారు. ఓకే, కాలు మీద కాలు వేసుకొని వాక్యం కాలు మీద. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? కాలు మీద కాలు వేసుకొని వాక్యం వింటారా? సరే, నేను ఆన్సర్ తర్వాత చెప్తా రాజు. ముందు నీ ఆన్సర్ అడుగుతా. నీకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కదా, అంటే మనస్సాక్షి. నీ మనస్సాక్షి అది రైట్ అంటుందా రాంగ్ అంటుందా? నీ మనస్సాక్షి. నాకు తెలిసి కాలు మీద కాళ్ళు వేసుకొని వాక్యం వినడం తప్పేనన్న. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం అనుకున్నా, వాళ్ళ ముందు మనం మాట్లాడేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని మాట్లాడు. ఓకే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కాలు మీద కాలు వేసుకో. ఒక ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు అంతే వినయంగా కూర్చొని మాట్లాడుతున్నా గానీ వాళ్ళని అగౌరవపరుస్తూ కాలు మీద కాలు వేసుకుని అస్సలు మాట్లాడమన్నా. ఒక అధికారికి మనం అంత రెస్పెక్ట్ ఇస్తే దేవుడు అధికారి కంటే గొప్పోడు కదా. అధికారి కంటే గొప్పోడు కాదు, సర్వలోక అధినేత ఆయన. ఆయన రాజు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నిజమే. సో నీ మనసాక్షి తప్పు అనిపిస్తుంది కదా. సో నీ మనసాక్షి తప్పు అనిపించిందంటే నాకు మనసాక్షి ఉంది కదా. సో నాకు కూడా ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వచ్చింది, కాలు చాపుకున్నారు. సరే, అనారోగ్యాన్ని బట్టి కాలు చాపుకున్నారు, అది వేరు. కొంచెం చాటుగా అలా కాకుండా చూడండి. ఇబ్బంది కదా ఫస్ట్. అవును కదా, పాస్టర్ గారికి ఎదురుగా కాలు చాపుకోవడం పద్ధతి కాదు. ఒక చాటుకు కూర్చొని చాపుకోవచ్చు, తప్పేమీ లేదు. అది కాలు మీద కాలు వేసుకొని. దైవజనమా, దేవుణ్ణి ఘనపరిచే విధానం ఎలా ఘనపరచాలి? మన హావభావాల ద్వారా కూడా దేవుణ్ణి మనం ఘనపరచాలి కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నప్పుడు, ముఖ్యమంత్రి దగ్గర నిలబడ్డప్పుడు జేబులో చేసుకొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతా. ఆ మధ్య ఒకడు అన్నాడు, మరి అది ఎక్కడ మాటో నాకు తెలియదు రాజు, ఎవరో ఒక సినీ యాక్టర్ అన్నాడంట, సినీ డైరెక్టర్ అన్నాడంట, ఈ కాలు నాది, ఈ కాలు నాది, ఈ కాలు నాది. ఒక ఆయన అన్నాడంట, ఈ కాలు నాది, ఈ కాలు నాది, కాలు మీద కాలు వేసుకుంటా. వారికి అది సబబేమం. వారు ఆ డైరెక్టర్ గారు ఏ ఆలోచనతో అన్నారో, బిడ్డలారా, ప్రపంచాన్ని ఏలే సర్వలోక అధినేత దగ్గరికి మనం వచ్చాం. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుని దగ్గరికి వచ్చాం. ఆ దేవుని ఎదుట దీనులుగా కూర్చోవటం మనకు ఆశీర్వాదం కదా. అలా దేవుని సన్నిధిని, దేవుని గౌరవిస్తూ కూర్చునే కృప ఆయన మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది.
ఇప్పటికీ 6 విషయాలు విన్నాం కదా. 7వ విషయం దైవజనరాలు మనతో పంచుకుంటారు. చెప్పండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు సంఘంలో ఉన్న స్త్రీలందరూ ముసుగు వేసుకోవాలి. స్త్రీలు ముసుగేసుకోవాలి. ఓకే, ప్రైజ్ గాడ్. ప్రార్థించేటప్పుడు ముసుగు వేసుకోవాలి. అవును. పాట పాడేటప్పుడు ముసుగు వేసుకోవాలి. ఓకే. ఆరాధించేటప్పుడు ముసుగు వేసుకోవాలి. తర్వాత దేవుని వాక్యం వినేటప్పుడు ముసుగు వేసుకోవాలి. ఎందుకు అలా అనంటే బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఇశ్రాయేలు చదువు. ఏ స్త్రీ తల మీద ముసు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును. అనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. అబ్బా, ఏ స్త్రీ అయితే ముసుగేసుకోకుండా ప్రార్థన చేసుద్దో ప్రవచించుద్దో, ఈ మాటను పట్టుకుని చాలా మంది అంటున్నారు ప్రార్థన చేసేటప్పుడు ప్రవచించేటప్పుడు మాత్రమే ముసుగు వేసుకోవాలి, మిగతా సమయాల్లో ముసుగు తీసేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఆ 2 ప్రత్యేకించి అక్కడ చెప్పబడింది కాబట్టి ఆ 2 దైవికమైన కార్యాలు చేసేటప్పుడు మాత్రమే ముసుగు వేసుకోవాలి అని అంటున్నారు. అది తప్పు. ప్రార్థన ప్రవచనం మాత్రమే దైవిక కార్యం కాదు కదా. పాడడం కూడా దైవికమైన కార్యం, ప్రార్థించడం కూడా దైవికమైన కార్యం, ఆరాధించడం కూడా దైవికమైన కార్యం. కాబట్టి దేవుని మందిరానికి వచ్చామంటే ముసుగు వేసుకుని ప్రార్థన ముగించేంత వరకు, ఆరాధన ముగించేంత వరకు ముసుగు వేసుకుని ఉండాలి. ఒకవేళ ముసుగు వేసుకోకపోతే అది ఆమె తలకు అవమానం, తన తలకు అది నిజం, క్షౌరము చేయించినట్టంట. తలకు అవమానం. విన్నారా ఈ మాట? నిజమే. అసలు ఇది హృదయాన్ని కదిలించేటువంటి. దేనికి అవమానం? తలకు. స్త్రీకి తల ఎవరు? పురుషుడు, భర్త. ఒక స్త్రీ తలకు ముసుగేసుకోలేదంటే తలను అవమానపరిచినట్టు లెక్క. అంటే తల అంటే ఎవరు? భర్త. అంతే కదా, అంతే. తన భర్తను అవమానపరిచినట్టు లెక్క. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు. జ్యోతమ్మ గారు కాదు, లేకపోతే రాజు అయ్య గారు కాదు. ఎవరు చెప్పారు? దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది. తన తలను అంటే తన భర్తను అవమానపరిచినట్లు. ఇది నాకు ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఇది కొత్త నిబంధనలోనే కాదు, ఇది చదివినప్పుడు పాత నిబంధనలో ఒక సన్నివేశం గుర్తొస్తుంది. ఏది చెప్పండి? రిబ్కమ్మను ఎలియాజర్ గారు ఒంటి మీద తీసుకుని వస్తున్నారు ఇస్సాకు గారికి వివాహం చేయడానికి. అంత దూరాన ఒక పురుషుడు మోకరించి దేవుని ధ్యానిస్తూ ఉంటాడు. వెంటనే అడుగుద్ది, ఎవరు ఆ పురుషుడు అని. ఎలియాజర్ గారు అంటారు, అమ్మా మీ యజమానుడు, అమ్మా నీ కాబోయే యజమానుడు. ఆ మాట విన్న వెంటనే ఒంటె దిగి ముసుగు వేసుకుంది. సో ఈ ముసుగు వేసుకునేది పాత నిబంధనలోనే సూచాయిగా మనకు రెబెక్కమ్మ దగ్గర కనపడుతూ ఉంది. దైవజనమా, ఈ కాలం లేటెస్ట్ ఫ్యాషన్స్ ఎక్కువైపోయి ఈ పాస్టర్స్ సేవకుల గ్రూప్స్లో కూడా అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళ బ్యూటీనెస్ ఏమంటారు, వాళ్ళ అందాన్ని ప్రజలకు చూపించాలని తల మీద ముసుగు లేకుండా ఈ రీతిగా ప్రవర్తించేటువంటి వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ఇలాంటి విపరీతమైన పోకడలకు దేవుని బిడ్డలు పొరపాటున పోకూడదు. కొంతమంది తల మీద ముసుగేసుకోవటం, ఇది స్త్రీలకు మాత్రమే దేవుడు పెట్టాడు అంటే ఇది స్త్రీని అణిచివేసినట్టు కాదా? మరి పురుషులు కూడా ముసుగేసుకోమని చెప్పాలి కదా, లేకపోతే ముసుగుగాతి వాళ్ళ కూడా ఇంకొకటి అదనంగా చెప్పాలి కదా. మాకే ఎందుకు ముసుగేసుకోమన్నాడు, అది స్త్రీని అణిచివేసినట్టు కాదా అని కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు. ఇది అణిచివేత అంటారా? మీరేమంటారు? అది అణిచివేత కాదు, నిజంగా ఆశీర్వాదం. దేవుని ఆజ్ఞను అనుసరించే భాగ్యం మనకి ఇచ్చారు అదనంగా. అది పురుషులకు లేదు, అది ఎక్స్ట్రా. చూసారా? ఎక్స్ట్రా మనకి చూసారా? నిజంగా మనల్ని ప్రేమించి ఇచ్చింది అది. ఇంతకీ ముసుగు వేసుకోకపోవడం అణిచివేయబడ్డం కాదు, ఆజ్ఞను నెరవేర్చడం. చూసారా? అణిచివేత కాదు, అది ఆజ్ఞను నెరవేర్చటం. అద్భుతం చూడండి. అంటే ఒకసారి స్త్రీ ముసుగేసుకుందంటే ఆజ్ఞ నెరవేర్చింది. తన ఖాతాలో ఒక బోనస్ పాయింట్ పడ్డట్టే కదా. ఇప్పుడు ముసుగేసుకుంది,
ఆజ్ఞ నెరవేర్చినట్టు రెండోసారి ముసుకేసుకుంది. రెండో రాజు ప్రతివారం మనకు కూడా దేవుడు ప్రార్థించేటప్పుడు ప్రతిరోజు దేవుని ఆజ్ఞ నెరవేర్చినట్టే కదా. అందుకని ఇందాక మనం చదువుకున్నాం కదా, నా దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల సమస్త జనుల కంటే మిమ్మల్ని హెచ్చుగా హెచ్చిస్తానన్నాడు. అంటే ముసుకేసుకున్నారంటే ఇంకో ఆజ్ఞ నెరవేర్చినట్లు. పురుషుల కంటే మమ్మల్ని పాయింట్ ఎక్కువగా హెచ్చిస్తాడని. అది అంతే, అణిచివేత కాదు బిడ్డలారా. స్త్రీకి ఆజ్ఞను నెరవేర్చే మహాభాగ్యాన్ని దేవుడు అనుగ్రహి, రైట్? తప్పకుండా ప్రతి స్త్రీ తల మీద ముసుగు వేసుకుని ప్రభువుని ఆరాధించడం అది గొప్ప భాగ్యం. ఆ మధ్య ఒకళ్ళు అన్నారు, అనయా టీవీలో కనపడే పలానా టీవీ స్పీకర్ పలానా అమ్మగారు ముసుగేసుకోరుగా, పలానా అమ్మగారు కూడా ముసుగేసుకోరుగా, వాళ్ళ వాక్యాలు కూడా చాలామంది అంటారుగా, సో కాబట్టి నేను కూడా ముసుగేసుకోను అని కొంతమంది అంటారు. నేను అంటాను, క్రైస్తవునికి మార్గదర్శి దైవ సేవకురాలు కాదు, దైవ సేవకుడు కాదు, మనకు మార్గదర్శి దేవుని యొక్క వాక్యం. వాక్యమే మన మాస్టర్ పీస్. వాక్యపు అడుగుజాడల్లో మనం నడవాలే కానీ నాలాంటి సేవకులు, లోకంలో ఏ సేవకులైనా ఈరోజు నిలవబడతారు, రేపు పడిపోతారు. ఈరోజు మనకు మాదిరిగా ఉండొచ్చు, మరో రకంగా ఉండొచ్చు. అందుకనే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు, వాక్యం వైపు చూస్తూనే మనం సాగిపోవాలి కానీ సేవకులను కాదు, సేవకురాలను కాదు. ప్రైజ్ గాడ్. మంచిది. ఇప్పటికి 7 విషయాలు విన్నాం. 8వ విషయం మీతో నేను పంచుకుంటాను. 8వది, జీవం కలిగిన దేవుని మందిరానికి వచ్చినప్పుడు అగ్రపీఠాన్ని కోరుకోవద్దు. ఎందుకు కోరుకోవద్దో చెప్పమంటారా? ఓ రకంగా అగ్రపీఠాన్ని కోరుకునే మనస్తత్వం శత్రువైన సాతానుది. సాతానుగాడు పరలోకంలో నుంచి పాతాళానికి నెట్టివేయబట్టడానికి కారణం వాడు ఘనతను గొప్పతనాన్ని కోరుకున్నాడు కదా. మీ ఆత్మీయ తండ్రిగా మీ క్షేమాన్ని కోరుకునే దేవుని ప్రతినిధులుగా మా చేతులు జోడించి మీకు దండం పెట్టి బ్రతిమలాడి చెప్తూ ఉన్నాను, సంఘాలలో పొరపాటున నేను పెద్దగా ఉండాలా, నేను పెత్తనం చేయాలా, చర్చిలో అందరూ నేనంటే అహో ఓహో అనాలా, అందరూ గడగడలాడాలా, నేను అధికారం చలాయించాలి, ఈ మనస్తత్వం 100కి 100 సైతానుగాడి మనస్తత్వం. బైబిల్లో నాకు ఇష్టమైన ఒక మాట, బైబిల్లో ప్రతి మాట ఇష్టమే, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు నాకు ఇష్టమైన మాట అంటాం. బైబిల్లో ఇష్టం లేని మాట ఏది చెప్పండి? ఒకసారి మీకు గుర్తుందో లేదో, మన సేవ ప్రారంభ దినాల్లో ఒక తల్లి మన మందిరానికి వచ్చింది. పంచదార చిలక కన్నా యేసయ్య వాక్యం మధురం మధురం అని ఆమె పంచదార రామశిలక పంచదార చిలక పంచదార చిలకల కన్నా పంచదార చిలకల కన్నా యేసునామం యేసు వాక్యం మధురం మధురం అని అంది. చూడండి, పంచదార చిలక అదే మీకు తెలియదురా ఇప్పుడు పంచదార చిలక అని. పంచదార చిలక నీకు తెలుసా రాజు? సల్మాన్ నీకు తెలుసా? రైట్, థ్యాంక్ యూ. పంచదార చిలకలు అన్నీ ఉండేవి. ఇప్పుడు పంచదార చిలక ఏ మూలను కొరికినా తీయగానే ఉంటుంది. ఈ చివరి కొరికినా, ఆ పైన కొరికినా, ఈ పక్కన కొరికినా, ఏ వైపు పెట్టుకున్నా కూడా తీయగానే ఉంటుంది. దేవుని వాక్యం ఏ వాక్యం పట్టుకున్నా తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యం. చెబుదాం గట్టిగా, ఆమేన్. సో బైబిల్లో నాకు ఇష్టమైన మాటల్లో ఓ మాట ఏంటంటే, దెబోరా అంటుంది, దెబోరాను నేను రాకమునుపు, ఇజ్రాయేలీలలో తల్లిగా నుండక మునుపు గ్రామములు నిర్జనములాయను అని న్యాయాధిపతుల గ్రంథంలో రాసి ఉంటుంది. రెఫరెన్స్ చెప్పమంటారా? మీ మెదడుకు మేత, మీరే బైబిల్ చూసి కింద రెఫరెన్స్ పెట్టండి. రైట్? ఇజ్రాయేలీలో తను ఎలా ఉందట? తల్లిగా ఉందట. వాస్తవంగా ఆవిడెవరు? న్యాయాధిపతిని. ఎవరావిడ? ప్రవక్తిని. ఒకవైపు ప్రవక్తిని, రెండో వైపు న్యాయాధిపతిని.
అంత పోస్టులో ఉన్న ఆ తల్లి ప్రజల మధ్యలో న్యాయాధిపతినిగా లేదట, ప్రవక్తిగా లేదట. ఎలా ఉందో ప్రజల మధ్యలో తల్లిగా ఉందట. దైవజనమా, సంఘాలలో మనం ఎప్పుడు తల్లిలాగే ఉండాలి. రాజు, సంఘంలో తల్లిలాగా ఉండాలి కానీ అత్తలాగా ఉండకూడదు. వింటున్నారా? సంఘంలో కొడుకులాగా కూతురులాగా ఉండకూడదు. సంఘంలో కోడల్లాగా అస్సలు ఉండకూడదు. అన్న ఏంటన్నా ఇట్లా అంటున్నారంటారా? అత్తంత చూసారా? అత్తంత పెత్తనదారి వ్యవస్థ. నేనంటే అత్త అనుకుంటుందంట. అందరు అత్తలు అట్లా ఉండరు కానీ ఒక మాట అత్త అనుకుంటుందంట. నేనంటే కోడలు గడగడలాడాలి. గడగడలాడినట్టుగానే నటిస్తుంది. కోడలు కూడా తక్కువ తింటుందా అనుకుంటుంది. రేపు నాకు అవకాశం రాకపోద్దా, నిన్ను గడగడలాడించకపోదునా అని. చూసారా? అత్త అంతా పెత్తనదారి వ్యవస్థ. అలాగని అత్తలందరూ అలా ఉంటారని కాదు సుమి. వాక్యం కలిగిన తనులు దీనంగా ఉండే అత్తలు ఉన్నారు. రెండవది, కొడుకులాగైనా కోడల్లాగైనా ఉండకూడదు. గారాబం, వాడికి ఏ బాధ్యత ఉండదు. ఎటెటో తిరిగి వస్తాడు, రోడ్డు రోమియోలాగా తిరిగి వస్తాడు. అన్నమైందా, టిఫిన్ రెడీ అయిందా, ఇంత లేటా, ఇక వాడిదంతా డాబ్ సరి. అంత కొడుకులాగా ఉండకూడదు, కూతురులాగా ఉండదు, బాధ్యత లేనోడుగా. వాళ్ళ ఇంట్లో ఇంకొక తల్లి ఉంటుంది, కోడలాగా ఎందుకు ఉండకూడదంటే కోడలు ఇంట్లో అన్ని పనులు చేస్తుందంట. కాకపోతే అద్భుతం, ఏది మనస్ఫూర్తిగా చేయదంట. ఎట్లా అంటే ఆ మధ్య ఇంటి పక్క వచ్చిందంట, ఏమా సువార్తమా, ఈ మధ్య అంట్లు మీ కోడలు తవ్వుతున్నట్లుందే. తవ్వటం అంట్లు ఈ మధ్య మీ కోడలు తవ్వుతున్నట్టుందే, తోముతున్నట్టుంది, తవ్వటం కాదు, తోముతున్నట్టుందే అని అంటే సువార్తం అందట. మార్తక్క, ఈ విషయం నీకెట్లా తెలిసిందక్క అంటే సువార్తక్క చెప్తుందట, మీ అంట్లన్నిటికీ సొట్టలు పడితేనో అన్నిటికీ సొట్టలు పడ్డాయి అందుకని చెప్తున్నాను అందంట. ఇంట్లో కోడలుగా ఉండకూడదు. ఇంట్లో ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ ఉంటుంది, మామయ్య. అద్భుతం. ఇవన్నీ కళ్ళతో చూస్తాడు, చెవులతో వింటాడు, ఎవరిని ఏమంటున్నావు. అద్భుతం చెప్పాలంటే కళ్ళుండి చూడలేని కపోతే, చెవులుండి వినలేని, నోరుండి మాటలాడలేని మోగముని. ఎందుకో తెలుసా? భార్యని ఏమైనా అంటే భార్యతో తంట, కోడళ్ళు ఏమైనా అంటే ఆ ఇచ్చే టీ గ్లాస్ నీళ్ళు లేకుండా మానేస్తుంది. అందుకని చూసి మౌనంగా ఉంటాడు. అత్తలాగా ఉండకూడదు, పెత్తనదారి. తల్లి ఉంది చూసారా, అన్ని బాధ్యతలు తన మీద వేసుకొని దీనురాలిగా చూసారా, మళ్ళీ అత్తే వస్తుంది. దీనురాలిగా తల్లి ఇంట్లో పని చేస్తుంది కదా. ఇప్పుడు ఓ రకంగా ఇంట్లో గుర్తింపు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక తల్లే. కొన్నిసార్లు భర్త అంటాడు, నేను ఇంత కష్టపడుతున్నాను, నేను తెచ్చిపెడితే మీరు తింటున్నారు అంటాడు. కొడుకు కోడలు ఇంట్లో అందరూ నేను ఎంత కష్టపడుతున్నాను అంటారు. ఎంత కష్టపడ్డా, బానిస పనిచేసినా ఎంత కూడా గుర్తింపు కోరుకోకుండా, అగ్రపేటాన్ని కోరుకోకుండా దాసురాలుగా పనిచేసేది ఎవరంటే ఒక్క తల్లి మాత్రమే. దైవజనమ విన్నారు కదా, సంఘాలకు వచ్చినప్పుడు అగ్రపేటాన్ని మనం కోరుకోవద్దు. ఎప్పుడు దీనులుగా ఉండటానికి ఇష్టపడదాం. ప్రభు అంటారు కదా, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. దైవజనులుగా మా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాం. మీరు ఎప్పటికీ ఎన్నటికీ హెచ్చించబడుదురుగాక. మీరు మీ పిల్లలు యేసు నామం పేరిట హెచ్చించబడుదురుగాక. అయితే అలా హెచ్చించబడాలంటే ఏం కోరుకోకూడదు? కొన్ని చోట్ల అగ్రపేటాన్ని కోరుకొని నేను ప్రెసిడెంట్గా ఉండాలి, నేను సెక్రటరీగా ఉండాలి, నేను ట్రెజరర్గా ఉండాలని చర్చెస్లో ఎలక్షన్ జరగటం వాక్యానుసారమా
అనేది నేను ఖచ్చితంగా చెప్తే కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు. అయితే ఒక మాట చెప్తాను. చర్చెస్లో దేవుని పరిచర్యలో సెలక్షన్ ఉంది కానీ ఎలక్షన్ లేదు. సెలక్షన్ ఉంది కానీ ఎలక్షన్ లేదు. సెలక్షన్ అంటే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఇతడు సంఘ అధ్యక్షుడు, ఇతడు నాయకుడు, పలానా పని ఇతను చేయాలి అని ఆత్మ ప్రేరేపణతో సెలక్షన్ ఉంది కానీ ఎలక్షన్ లేదు. ఓకే, కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ జరిగాయి నిజమే. ఈ దైవ సేవకులు ఆత్మ ప్రేరేపణ లేక స్వార్థంతోనో పలానోళ్ళు ఉండాలని వాళ్ళకు అనుకూరుల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. సరే, కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని చోట్ల మందు పంచటం, మాకు ఓటేస్తానంటే 5,000, మాకు ఓటేస్తానంటే 2,000, బిర్యానీ ప్యాకెట్, మాకు ఓటేస్తానంటే మీకు అది చేస్తాం అని చెప్పి రాజకీయ నాయకుల ఎలక్షన్లో ఎట్లా మందు ఏరులై పారుతుంది అంటారు చూసారా? మందు ఎట్లా ఏరులై పారుతుందో కొన్ని చర్చెస్లో ఎలక్షన్స్ అప్పుడు ఇలా జరుగుతుందట. ఇది వాక్యానుసారమా? ఇలాంటి కార్యక్రమాలు నీ ద్వారా జరిగితే తమ్ముడా చెల్లి, అది కుటుంబానికి ఎంత శాపమో ఒకసారి ఆలోచించండి. జీవం కలిగిన దేవుని మందిరాలను రాజకీయ వేదికలుగా మనం మార్చకూడదు. అగ్రపేటాన్ని కోరుకొని రాజకీయ కుట్ర కుతంత్రాలు మందిరాల్లో జొరబడేటట్లుగా దానికి నువ్వు కారణమైతే తమ్ముడా, అది నీకు ఎప్పటికీ ఎన్నటికీ ఆశీర్వాదం కాదు, అగ్రపేటాన్ని కాదు. దీనులుగా తగ్గించుకుంటూ బ్రతుకుదుముగాక. అలా బ్రతికితే మన పిల్లలను దేవుడు హెచ్చించునుగాక. ఆమేన్. ఇప్పటికి 8 విషయాలు విన్నాం. తతిమ 4 విషయాలు వచ్చేవారు మనం విందాం. విన్న ఈ 3 విషయాలు, మొత్తం ఈ 8 విషయాలు మన హృదయ క్షేత్రంలో 100 ప్రభు ఫలింప చేయనట్లుగా రాజన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, కృపగల తండ్రి, మీకు వందనాలేసయ్యా. గడిచిన రాత్రి కాలం అంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని దయా కిరీటంగా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ వేకువజామునే మీ దివ్యమైన వాక్కులు వినడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యత కొరకు స్తోత్రం. దేవా, మందిరంలో మేము ఏ రీతిగా ఉండాలో, మా ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో గడిచిన వారం నుంచి ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడారయ్యా. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ మీ మందిరంలో శ్రద్ధగా మీ వాక్యం వినున్నట్లుగా యేసు నామములో ప్రతి బిడ్డకు మీ విశేషమైన కృప చూపమని ప్రార్థిస్తున్నా. వాక్యం వినేటప్పుడు నిద్రమత్తుతో కానీ అలక్ష్యంతో కానీ దేవా ఆ రీతిగా మేము వినకుండా ఉండున్నట్లుగా మా ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ శ్రద్ధగా మీ వాక్యం వింటూ మీకు విధేయులుగా బ్రతుకున్నట్లుగా మీరు బలపరచండి. నైనా మందిరానికి వచ్చిన ప్రతి స్త్రీ తల మీద ముసుగు వేసుకొని మీ సన్నిధిలో భయంతో నాయన మిమ్మల్ని ఘనపరుస్తూ మీ ఆజ్ఞను అనుసరిస్తున్నానన్న ఆ భయంతో తల మీద ముసుగు వేసుకొని వాక్యం వినే కృప ప్రతి తల్లికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంఘానికి వచ్చిన ఏ బిడ్డ కూడా ఘనతను కోరుకోకూడదేసయ్యా. మా ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనున్నట్లుగా, మిమ్ములను మాత్రమే మహిమపరచున్నట్లుగా అట్టి ధన్యత యేసు నామములో ఒక్కొక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా చెట్టుకు మంచు తోడై ఉన్నట్లుగా మీరు నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ. ఈరోజు ఉదయకాలం 10ంటికి ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్.